గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమన్ కామెంట్స్పై రామ్ చరణ్ గుర్రుగా ఉన్నారని, ఆ కోపాన్ని ఇన్స్టాలో తమన్ను అన్ఫాలో చేసి వెల్లడించారని తెలుస్తోంది. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. బడా నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాలతో 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అదే స్థాయిలో నిరాశపరిచింది. నిజానికి మొదటి నుంచి ఈ సినిమా అడ్డంకులను ఎదుర్కొంది. దాదాపు 3 ఏళ్ల పాటు సెట్స్పై ఉన్న ఈ మూవీ కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోకపోవటం మెగా అభిమానులను అసంతృప్తికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నోసార్లు మెగా అభిమానులు డైరెక్టర్ శంకర్ను టార్గెట్ చేశారు. కానీ ఇప్పటిదాకా మూవీ గురించి రామ్ చరణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సాంగ్స్కి వ్యూస్ పెద్దగా రాకపోవటానికి కారణమేంటో వెల్లడించారు. ఈ సినిమాలోని ఒక్క పాటలో కూడా హుక్ స్టెప్ లేకపోవటం వల్లే మ్యూజిక్ పెద్దగా ఎఫెక్ట్ చూపలేదని తమన్ కొరియోగ్రఫర్ని బ్లేమ్ చేస్తూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తమన్ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక చెర్రీ ఆ అసంతృప్తితోనే తమన్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసినట్టు సమాచారం. దీంతో ఈ విషయంపై చరణ్ ఫ్యాన్స్ కూడా ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో విషయాన్ని వైరల్ చేస్తున్నారు. తమన్ గేమ్ చేంజర్ కొరియోగ్రఫీ గురించి కామెంట్ చేసినప్పుడు అలవైకుంఠపురంలో ప్రస్తావన తీసుకురావటం కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ 2 సినిమాలకు ఆయన లింక్ పెట్టలేదు కానీ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో మూవీలో ప్రతి సాంగ్లో హుక్ స్టెప్ ఉందని గుర్తు చేశారు. అలాగే తాజాగా మరో డ్యాన్స్ షోలో కూడా గేమ్ చేంజర్ కంటే ఈ షోలో చేసిన డ్యాన్స్ 1000 రెట్లు బాగుందని కామెంట్ చేశారు. మొత్తానికి మూవీపై తమన్ ఇలా ఓపెన్గా అసంతృప్తిని వ్యక్తం చేయటం ఆయనకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. మరి చెర్రీ కోపాన్ని తమన్ ఎలా కూల్ చేస్తాడో చూడాలి.